హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఈరోజు సండే కాబట్టి స్పెషల్గా వెజ్ పులావ్ చేసుకోవాలనిపించింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ప్రయత్నించండి. దీనికోసం ముందుగా స్టవ్ని అయితే వెలిగించుకోవాలి. మీరు ఎంతమందికి అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ సైజుకి తగ్గట్టుగా కుక్కర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి చిన్న కుక్కర్ సరిపోతుంది. దీంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. తర్వాత మన మసాలాలు ఉంటాయి కదండి, ఆకు, చెక్క, లవంగ, యాలకులు, పువ్వు, ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా వేసుకొని ఒక నిమిషం వేపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వేపుకోవాలి. తర్వాత మనం పొడుగ్గా చీలి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు బంగాళదుంప ముక్కల్ని, క్యారెట్, బీన్స్, తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్యాలీఫ్లవర్, గ్రీన్ పియర్స్, వీటన్నిటిని కూడా వేసుకొని టమాటా ముక్కల్ని కూడా ఒక పెద్ద టమాటా వేస్తే సరిపోతుంది. టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్ని వైపులా కలిసేలా కలుపుకోవాలి. అడుగంటేస్తూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూడాను గట్టిగా పిండేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్లు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నాకు ఎక్కువగా ఇష్టం కాబట్టి ఎక్కువ వేశాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మొత్తం ఉప్పుని ఇక్కడే యాడ్ చేసుకోండి, మళ్ళీ యాడ్ చేయడానికి ఉండదు కాబట్టి. తర్వాత నేను వెజ్ పులావ్ రైస్ని అయితే తీసుకున్నానండి. లేకపోతే మీ దగ్గర సోనా మసూరి ఉన్న, బాస్మతి బియ్యం ఉన్న ఏదైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ వెజ్ పులావ్కి ఒక మసాలా కలిపిన రైస్ ఉంటుంది, మా సైడ్ అమ్ముతూ ఉంటారు. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా అమ్ముతారు. ఆ వెజ్ పులావ్ రైస్ని 1.5 గ్లాస్ అయితే తీసుకున్నానండి నేను. ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ బియ్యాన్ని కాసేపు మగ్గనిచ్చారనుకోండి, అంటే వేయించారనుకోండి, చాలా బాగుంటుంది పులావ్ అనేది. తర్వాత ఇక్కడ బియ్యాన్ని వేయించిన తర్వాత ఒక 2 నిమిషాలు ఒక గ్లాసు బియ్యానికి ఇక్కడ నేను 1.5 గ్లాసు నీళ్ళని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసు నీళ్ళని అయితే యాడ్ చేసుకోండి. నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని వెజిటేబుల్స్ అన్నిటినీ కూడాను దానిపైన కాస్త కొత్తిమీరని జల్లేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారు అని అంటే కనుక మన పులావ్ కరెక్ట్గా ఉడికిపోతుంది అండ్ చాలా బాగుంటుంది. ఇంకో విషయం అండి, మూత వెంటనే వేడి మీద ఉన్నప్పుడు అస్సలు తీయకండి. పూర్తిగా కుక్కర్ వేడి చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రైస్ను ఒకసారి కలుపుకొని ప్లేట్ తీసుకొని సర్వ్ చేయడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉత్తిగా తిన్నా బాగుంటుంది, రైతాతో అయినా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.